హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. రాష్ట్ర ప్రభుత్వానికి షాక్, హైకోర్టు ఆదేశాలు, టెన్షన్లో సీఎం అనే అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదించడంతో పాటు వాటి వల్ల పలువురికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు విధానాలు ఉన్నాయని, వాటిపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్పై తదుపరి విచారణకు హైకోర్టు ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులు 41 మందిలో నోటీసులు అందుకున్న వారందరూ ఈ పిల్ విచారణ అర్హతపై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ అర్హతపై కౌంటర్లు దాఖలు చేసిన తర్వాత వాటిని రఘురామకృష్ణరాజు తమ తరపు న్యాయవాది ఉన్న శ్రవణకుమార్కు అందజేయాలని ప్రతిపాదుల తరపు న్యాయవాదులను ఆదేశించింది. కౌంటర్లు అందుకున్న తర్వాత వాటికి సమాధానం రిప్లై దాఖలు చేయాలని శ్రవణ్ కుమార్ను ఆదేశించింది. ఈ నెల 23న పిల్ విచారణార్హతపై వాదనలు వింటామంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నోటీసులు జారీపై ఆరా తీసిన ధర్మాసనం అంతకుముందు ఈ పిల్ విచారణకు రాగానే గతంలో తాము ప్రతివాదులకు జారీ చేసిన నోటీసులు ఎవరికి అందాయి, ఎవరికి అందలేదో ధర్మాసనం ఆరా తీసింది. కొందరికి ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపామని రఘురామకృష్ణరాజు తరపు సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్రావు తెలిపారు. ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారని అడ్వకేట్ జనరల్ ఏజీ శ్రీరామ్ వివరించారు. ప్రతివాదులందరికీ నోటీసులు అంది వారు దాఖలు చేసిన తర్వాతే పిల్ విచారణార్హతపై వాదనలు వింటామని గత విచారణ సమయంలో మీరు ధర్మాసనం చెప్పారని ఏజీ గుర్తు చేశారు. మిగిలిన అధికారిక ప్రతివాదులందరూ సిఎస్ కౌంటర్నే అన్వయింప చేసుకుంటారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్జీపీ వేలూరి మహేశ్వరరెడ్డి తెలిపారు. దీంతో ధర్మాసనం నోటీసులు అందుకున్న అనధికారిక ప్రతివాదులందరూ కౌంటర్లు దాఖలు చేయాలని, ఆ కాపీలను పిటిషనర్ న్యాయవాదికి అందజేయాలని ఆదేశించింది. ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.